నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. మైత్రేయ ముహూర్తం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. సూపర్. ఒక అతనైతే రెగ్యులర్ గా ఎన్ని కాల్స్ చేస్తున్నారు. మైత్రేయ ముహూర్తం చెప్పండి 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 అని వీడియో వస్తుందండి అని చెప్పాను. మరి మరొక్కసారి మైత్రేయ ముహూర్తం రాబోతోంది 2 రోజుల్లో. రైట్. సో ఒక్కసారి మైత్రేయ ముహూర్తం విశిష్టతని అలాగే ఎప్పుడు వస్తోంది ఈ డీటెయిల్స్. తప్పకుండా మైత్రేయ ముహూర్తము అనేటువంటిది మనకు ఈ నెలలో 29వ తారీఖు నాడు రావడం జరుగుతున్నది. ఎన్నో గత వీడియోల్లో కానీ మనం మొదటి నుండి చేసేటువంటి ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూ రావడం జరుగుతున్నది. దానికి సంబంధించింది కష్టే ఫలి. ఫస్ట్ కష్టపడుతూ ఉన్నామండి, మాకు అప్పులు తీరడం లేదు అని అనుకునేటువంటి వారికి తప్పకుండా కూడా ఈ మైత్రేయ ముహూర్తం ఒక దారి చూపెట్టేటువంటి మార్గం అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది. ఎంతో మంది కూడా కామెంట్స్లో కూడా మేము చేసి ఉన్నాము, మాకు ఫలితం వచ్చింది అని కానీ, గోల్డ్ రిలేటెడ్ కానీ, ఇప్పుడు కొంతమంది ఆడవారికి బంగారం అంటే ఎంతో ప్రేమ. వారు కొన్ని కొన్ని సందర్భాలలో వారి పిల్లల కోసమో, లేకుంటే వారి హస్బెండ్ కోసమో, లేకుంటే ఇంకెక్కడైనా డబ్బు ఇచ్చేటువంటి సందర్భాలలో ఈ బంగారాన్ని వేరే వద్ద తాకట్టు పెట్టడం జరుగుతుంది. అంటే అక్కడ మాట పోతుంది అని చెప్పి ఆల్ ఆఫ్ సడన్‌గా మీరు ఈ తాకట్టు పెట్టేటువంటి సందర్భం గాని, ముహూర్తం గాని, ఆ నక్షత్రం గాని ఏదేది చూడకుండానే మీరు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని ముహూర్తాలలో మనం ఎవరికైనా డబ్బు ఇచ్చినట్టయితే వారికి అస్తమానం ఇస్తూనే ఉండాలి, వారు అడుగుతూనే ఉంటారు. ఖచ్చితంగా కూడా. మంగళవారము కుజ హోరాలో కానీ, లేదా ఈ కుజ హోరాలో ఎవ్వరికి డబ్బులు ఇవ్వనివ్వండి. మీరు అబ్జర్వ్ చేయండి. కుజ హోరాలో కానీ, లేదా శుక్రవారము సాయంకాలము లైట్ వేసిన తర్వాతనైనా కొన్ని సందర్భాలలో ఆల్ ఆఫ్ సడన్‌గా మనీ ఇస్తే ఇక వారు మరలా అడగడమా, లేకుంటే వారికి ఇవ్వడమా ఏదో రకంగానే ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఆ డబ్బులు స్టక్ అవుతాయండి. అవును. అదే ఇక. కనుక అవన్నీ చూసుకో. అదే విధంగా వీరు ఈ యొక్క బంగారాన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టుకునేటువంటి సందర్భంలో పాపం ఇక్కడేమో మాట కాపాడుకోవాలి. మన ఈ మధ్య తరగతి జీవితాలకు అందరికీ కూడా ఉండేటువంటిది ఏమిటంటే సమస్య, మాట పడకుండా ఉండాలి. మనము అపనిందలు కాకుండా ఉండాలి, గౌరవంగా ఉండాలి అనేటువంటి భావనలో ఎంతో ఇష్టపడి చేయించుకున్న బంగారము లెక్కకు రాదు. మాట అక్కడ జారారు అన్నా, లేదా వారితో మనం మాట పడాలన్నా కూడా మనసున పట్టు. వాహనం కానివ్వండి, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానివ్వండి, అమ్మేయడమా లేకుండా కుదపెట్టడమా, ఇవన్నీ కూడా ఈ 1, 2 అని కాదు. అయితే ఈ పెట్టేటువంటి సందర్భం ఒకసారి ముహూర్తం చూసుకొని పెట్టుకోవాలి. ఇలా మీరు ఈ కుదబెట్టినటువంటి తాకట్టు పెట్టినటువంటి వస్తువులు కానీ, లేదా చేబదులైనా ఎవరికైనా మీరు అధిక మొత్తంలో డబ్బు తీసుకొని ఉన్నారు, 1 లాక్ లేదా 20 లాక్స్ ఎంతైనా కూడా దానికి సంబంధించి మనకు ఈ ఇచ్చేటువంటి ముహూర్తం రోజు నాడు వారికి ఎంతో కొంత పే చేయండి. లేదా వారికి సంబంధించినటువంటి ఒక లెటర్ రాసి అందులో ఈ యొక్క మనీని పెట్టేసి పక్కన పెట్టండి. సంకల్పము, మనం చెప్పినటువంటి సమయంలో మేము వారికి డబ్బులు ఇచ్చి ఉన్నాము అనేటువంటి విధంగా మనసులో భావన చేసుకోండి. ఇప్పుడు ఎట్లా అయిందంటే తల్లి, వాస్తవానికి కూడా వెనకటి కాలంలో ఒక మెసేజ్ వచ్చేది. ఏమని, ఈ మెసేజ్‌ను ఒక 10 మందికి షేర్ చేయండి, మీకు అనుకున్నటువంటి పని జరుగుతుంది అని కానీ, లేదా ఇంకేదో మెసేజ్ అనేటువంటి మెసేజ్ వచ్చింది. అంటే దీనిని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఎట్లా? యద్భావం తద్భవతి. ఏదైతే మనసులో ఊహించుకుంటున్నారో అదే జరిగేటువంటి సందర్భం ఉంది. ఒకవేళ నిజంగానే ఈ 10 మందికి షేర్ చేస్తే గిట్ట నిజంగానే జరుగుతుంది కావచ్చును. అయ్యో, మనసులో భావన చేసుకొని పంపి చూసే వాళ్ళు ఉన్నారు. కొందరికి వాస్తవానికి నిజంగానే పని అయినటువంటి సందర్భాలు ఉన్నవి 100%. అదే విధంగా నమ్మిన వాడికి పని అయ్యాయి, నమ్మని వాడికి పని అవ్వలేదు అంటున్నారు. అంతేనా? అదే విధంగా మైత్రేయ ముహూర్తానికి సంబంధించి మనం చెప్పినటువంటి ఈ యొక్క ముహూర్తము కొన్ని సందర్భాలలో
అర్ధరాత్రి కావచ్చును, లేదా చక్కగా ఉదయం కావచ్చును, లేదా మధ్యాహ్నము, లేదా ఎప్పుడో తెల్లవారుజామునైనా వచ్చేటువంటి సందర్భాలు ఉన్నవి. ఇప్పుడు ఈ చెప్పేటువంటి ముహూర్తం కూడా కాస్త రాత్రిలో రావడం జరుగుతున్నది కనుక, ఈ సమయంలో ఎవరికైనా మీరు మనీ ఒకటే సింపుల్ కామెంట్స్‌లో కూడా వీడియో చూడకుండా కూడా మీరు పెడుతూ ఉన్నారు. ఏం చేయమంటారు అని. ఒకటే ఎవరికైనా డబ్బు ఇవ్వాలి. మీరు అప్పు చేసి ఉన్నారు ఎవరి వద్దనో, వారికి డబ్బులు ఇచ్చేయాలి అనుకుంటే ఈ సమయంలో గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని చేసేయండి. లేదు వారి ఇంటి పక్కన వారే, లేదు మాకు అందుబాటులోనే ఉన్నారు, వెళ్ళి చేతికి ఇచ్చేసేయండి. ఒక 10,000 అమౌంట్‌లో ఒక 5% 500 లేదా రూ. 1000 చేయండి. రూ. 1,00,000కు 5,000 లేదా 10,000 లేదా ఒక 1,116 అయినా సంకల్పించుకోండి. ఆ సమయంలో ఇవ్వండి. ఆ! అప్పు తీర్చండి ఎంతో కొంత. అంతే. కుదిరితే ఫేస్ టు ఫేస్ ఇవ్వండి. లేదు అనుకున్నట్టయితే గూగుల్ పే, ఫోన్‌పేలు ఉన్నవి. ఇచ్చేయండి. లేదు మాకు గూగుల్ పే, ఫోన్‌పే లేదు. చిన్న మొబైల్స్ అని అనుకునేటువంటి వారు తెల్లటి పేపర్‌ను తీసుకొని చక్కగా కూడా అందులో వారి పేరు, వారి వద్ద నుండి మీరు తీసుకున్నటువంటి ఆహ్, ఆ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ యొక్క అమౌంటు ఈ రోజు నాడు మీరు వారికి ఎంత ఇస్తున్నారు? రూ. 1,00,000 నుండి ఒక 5,000 నేను వారికి ఇస్తున్నాను ఈ రోజు నాడు. కానీ నేను వారి ఇంటికి వెళ్ళాను. వారు అందుబాటులో లేరు. రేపు తప్పకుండా తీసుకొని వెళ్ళి ఇస్తాను. అంతే. మనసులో సంకల్పించుకొని రాసుకోండి. వారి పేరు గాని, వారి అడ్రెస్ గాని, ఆ యొక్క అమౌంట్‌ను 5,000 అంటే 5,016లో పెట్టండి. రూ. 5,011 వారికి ఇచ్చేటువంటి సందర్భంలో మీరు ఈ రూ. 11 గాని, రూ. 16 గాని మీ వద్దనే పెట్టేసుకొని ఆ రౌండ్ ఫిగర్ ఇచ్చేసేయండి అమౌంట్. ఇక భూ సంబంధిత విషయాలకు సంబంధించి లావాదేవీలు, మాకు భూమి అమ్ముడు పోవటం లేదు అన్నా, లేదా భూమి ఎవరో తీసుకున్నారు, వారు మాకు డబ్బులు ఇవ్వటం లేదన్నా కూడా వారికి చెప్పండి. ఈ సమయంలో మీరు ఒక రూ. 1,000 గాని, 2,000 గాని ఇచ్చేయండి. లేదా 500 అన్నా ఇవ్వండి. అలా చెప్తే వారు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేరండి అంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇవ్వాల్సిందే. ఎలాగో అలా మీరు ఒప్పించుకొని వారి తీసుకోవాలి. దగ్గర నుంచి ఒప్పించుకొని తీసుకోండి. ఇలా ఏదైనా కూడా మీరు ధన సంబంధిత విషయాలలో, ఆర్థిక లావాదేవీలలో ఒక 3 టైమ్స్ ముహూర్తం. ముహూర్తాన్ని ఫాలో అవుతూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కూడా నాలుగోసారి గాని, ఐదోసారి లోపే మీ బంగారం కానీ, మీ మనీ కానీ రావడానికి చాలా అంటే చాలా అవకాశాలున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించండి. ఆ విషయాన్ని యూట్యూబ్‌లో కూడా ఈ ఎపిసోడ్స్ కింద చక్కగా కామెంట్స్ చేస్తున్నారు. మా అప్పు తీరిందండి. అవును. మేము ఈ ముహూర్తంలో అప్పు తీర్చాము. అప్పు అవును. తీరిపోయింది నేను అని కూడా ఎంతో మంది. చూశాను. చాలా అందరికీ కూడా సంతోషం. కృతజ్ఞతలు. హ్మ్. అందరికీ అమ్మవారి ఆశీస్సులు. తప్పకుండా మరలా మంచిగా కూడా చేసుకోండి. మంచి భావంతోని చేసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ రాబోయే రోజులలో క్రోధినామ సంవత్సరంలో అందరికీ కూడా ఎలాంటి అప్పులు లేని సంవత్సరంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భావన చేసుకుంటూ ఇప్పుడు ఇది మార్చ్. ఓకే. ఏప్రిల్‌లో ఇంకొక 2 ముహూర్తాలు ఉన్నవి. ఓహ్! మార్చ్, ఏప్రిల్ మే కల్లా అండ్ మే వరకల్లా మీరు ఎంతో కొంత మార్పుతో ఉండండి. మే వరకు గురువు కూడా మారేటువంటి పరిస్థితి ఉంది. మార్పు. అప్పటి వరకు తప్పకుండా మంచి రిజల్ట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఇంతకీ ముహూర్తం ఎప్పుడుంది మురళి గారు? అమ్మ రేపు 29వ తారీఖు రోజు 9:25 PM నుండి అదేవిధంగా 11:37 PM అంటే రాత్రి వరకే ఉంది. రాత్రి 9:29 నుండి 11:37 వరకు ఉంది. సుమారుగా ఒక 2 గంటలు అనుకుందాం. ఇంచుమించు 2 గంటలు. ఇంచుమించు ఒక 2 గంటలు ఉండేటువంటి ఈ యొక్క ముహూర్తాన్ని అత్యద్భుతంగా మీరు వినియోగించుకోండి. ఎప్పుడైనా కూడా ఏ విషయమైనా కూడా ఎవరికీ షేర్ చేయకండి. ప్రేక్షకులు గమనించండి. నాకింత అప్పుంది. లేదు నేను ఈ మన మైత్రేయ మైత్రేయ ముహూర్తం. ముహూర్తాన్ని ఫాలో అవుతున్నాను. చెప్పొద్దా? నేను వారికి అవసరం లేదు. మీది మీరు సీక్రెట్‌గా చేసుకోండి. చేసుకోండి. సీక్రెట్‌గా చేసుకోండి. మీది మీరు చేసుకోండి. ఎందుకు అంటే స్ట్రక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓహ్! కనుక అబ్బో! వాళ్ళు ఆ ముహూర్తంలో చేసుకుంటున్నారు మంచిదే వారికి ఆ పని అవుతుందన్నా ఎవరి నోరు ఎట్లుంటుందో తెలీదు. అమ్మో! కామ్‌గా మన పని మనం చేసుకోవడం మీ బెటర్. పని మీరు చేసుకోండి. అప్పు విషయంలో కానీ, డబ్బులు ఎవరికైనా ఇచ్చే విషయంలో కానీ, మీకు నెలకు సంపాదన ఎంత వస్తుంది అనేటువంటి విషయాన్ని కానీ, కొన్ని విషయాలు మీ వాస్తవానికి అసలు స్టేటస్‌లు పెట్టడమే మానేశారు నేనైతే. పిల్లల ఫోటోలు కానివ్వండి,
రైట్. బ్యూటిఫుల్ సార్. చాలా చాలా అద్భుతంగా ఈ ముహూర్తం చెప్పటం కోసమే బిజీ స్కెడ్యూల్ లో కూడా వచ్చారు. ప్రేక్షకుల తరపున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నమస్కారం. మహాదేవ.